అమ్మా హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అమ్మ అదే మామ్ ఓడి అమ్మ ఏం సినిమా రా బాబు, దీని రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. వాళ్ళకైతే ఒక న్యూ బార్న్ బేబీ అయితే పుట్టడం జరుగుద్ది. ఆఫ్టర్ దట్ మదర్ అయిన మెరడిత్ కి కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తుంటుంది. అండ్ ఒక డిప్రెషన్ టైప్ ఫీలింగ్స్ అయితే క్రియేట్ అవుతాయి. అండ్ మదర్హుడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ హెల్యూజినేషన్స్ కూడా ఉంటాయి అనమాట. వీటన్నిటిని మిస్అండర్స్టాండ్ చేసుకున్న తన హస్బెండ్ ఏం చేశాడు, మరి ఆ మెరిడిత్ కి అలా ఎందుకు జరుగుతుంది, అసలు ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. నైట్ ఏ మూవీస్ లేవు, పైగా రేపు రివ్యూస్ పెట్టాలి. 2 days నుంచి మనం సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి ఏమొచ్చినాయో చెక్ చేస్తే ప్రైమ్ వీడియోలో ఇది ఒక మూవీ కనిపించింది భయ్య. సరే తెలుగు డబ్బింగ్ ఉంది, పైగా హారర్ డ్రామా థ్రిల్లర్ అంటున్నారు కదా అని చెప్పి చూసా. అబ్బో కక్కుతు పడ్డాను భయ్య. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు మూవీ అయితే నాకు. మెయిన్ క్యారెక్టర్ మెరిడిత్ పర్ఫార్మెన్స్ ఒక్కటి బాగుంది. అక్కడక్కడ అట్మాస్ఫియర్ సెటప్ కూడా ఓకే, అంతే. ఇంతకు మించి మూవీలో నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. సినిమా అంతా కూడా పేసింగ్ చాలా స్లో ఉంటుంది. డ్రాగ్ ఎలిమెంట్స్ అయితే కుప్పలుగా ఉంటాయి, అసలు వర్కౌట్ అవ్వదు. హారర్ ఎలిమెంట్స్ అయితే అసలు లేనే లేవు. అండ్ కొన్ని పార్ట్స్ మూవీలో అయితే చాలా వరకు ఓవర్ గా స్ట్రెచ్ చేసి చూపిస్తారు భయ్య. 95 minutes మూవీ నాకేదో దగ్గర 2 గంటల పైన చూస్తున్నట్టు అనిపించింది, అంతలా స్ట్రెచ్ చేశారు. మూవీలో యూజ్ చేసుకున్న ఫెమిలియర్ ట్రూప్స్ కానీ ప్రెడిక్టబిలిటీ కానీ ఏది కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వదు. సైకలాజికల్ ఎలిమెంట్స్ అండ్ మెటర్నల్ హారర్ సెటప్ సెట్ చేసుకుంటారు కానీ అసలు యూజ్ చేసుకోలేదు భయ్య. ఎట్లా చెప్తా, ఏదో సెట్ చేసి వదిలేస్తారు అంతే. ఆ సైకలాజికల్ పరంగా మెటర్నల్ పరంగా అంత వర్కౌట్ అవ్వలేదు. ఆ ప్లాట్ టర్న్స్ కానీ మొత్తం అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. పైగా వీళ్ళు తీసుకున్న ఎలిమెంట్స్ కూడా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి భయ్య. ఆ హెల్యూజినేషన్ సెటప్స్ ఇవన్నీ కూడా విజువల్లీ కూడా స్ట్రాంగ్ హారర్ ఏం లేదు, అసలు జంప్ స్కేర్స్ ఏముండవు. ఓకే, హారర్ పక్కన పెట్టండి, థ్రిల్లింగ్ గా కూడా అనిపించలేదు నాకైతే. డ్రామా అన్నది చాలా రొటీన్ అండ్ డ్రాగింగ్ ఉంది, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎమోషనల్ ఇంటెన్సిటీ కూడా అంత ట్రిగరింగ్ గా అయితే అనిపించలేదు. అంటే అది అంత పిండలేదు అనమాట ఎమోషనల్ పరంగా కూడా. నన్ను అయితే నాకైతే త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేశానని చెప్పడానికి ఏం లేదు. ఓన్లీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఆ పర్ఫార్మెన్స్ కోసం చూద్దాం అనుకుంటే చూడండి, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు భయ్య. ఒక సీన్ ఉంటుంది, అదొకటి స్కిప్ చేసుకుని సరిపోద్ది, ప్రాబ్లం ఏమి ఉండదు. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.